వాగ్దానం కొరకు 103వ కీర్తన 6వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బాధింపబడు వారందరికీ న్యాయం తీర్చేటటువంటి దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటన మనం పరిశీలన చేస్తే నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం నుండి 25వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో ఐగుప్తు దేశంలో నివాసం చేస్తున్నటువంటి ఇశ్రాయేలీలు వారు చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూల్గును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగాల్లో ఐగుప్తు దేశంలో నివాసం చేస్తున్నటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల చేత, అప్పటి రాజు చేత వారు ఎంతో బాధను అనుభవిస్తూ ఉన్నారు. అలాంటి ఆ పరిస్థితుల్లో తమకు ఆ దేశంలో న్యాయం చేయగలిగినటువంటి వ్యక్తులు కానీ అధికారులు కానీ ఎవ్వరూ లేరు. పరిపూర్ణంగా వారు అన్యాయాన్ని, అక్రమాన్ని, అలానే బాధను వారు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాంటి ఆ పరిస్థితుల్లో వారి పితరులను జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు వారు నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా వారి మొర్ర ప్రభువునొద్దకు చేరినప్పుడు ఆయన వారి యందు లక్ష్యముంచి ఆయన మోషేను వారికి నాయకుడిగా పంపించి వారు బాధను అనుభవించుచున్నటువంటి ఆ దేశం నుండి ఆయన వారికి విడుదల చేశారు. విడుదల చేయటం మాత్రమే కాక ఎవరైతే వారిని బాధించారో బాధించినటువంటి వారికి ఎన్నో భయంకరమైనటువంటి విపత్తులు, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు, తెగుళ్ళు, మరణము వారికి వచ్చాయి. అయితే వీరు ఆ చోటు నుండి విడుదల పొంది ప్రభు వారికి వాగ్దానం చేసిన కనాను దేశాన్ని వారు చేరుకున్నారు. ఎంత ఆశ్చర్యం! ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభునందు విశ్వాసం ఉంచండి, ఏమాత్రం అధైర్యపడకండి. ఆయన మీకు విడుదల అనుగ్రహించి మీ పక్షంగా న్యాయం చేసే వరకు ఓపికతో కనిపెట్టండి. నాడు బాధింపబడుతున్నటువంటి వారికి న్యాయం చేసిన దేవుడు నిశ్చయముగా మీ జీవితాలకు కూడా ఆయన చేయునుగాక. న్యాయం చేయుటకు సిద్ధంగా ఉన్నటువంటి దేవుని యందు స్థిర విశ్వాసంతో అంతం వరకు మీ భక్తి జీవితంలో నమ్మకంగా కొనసాగలరని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటలు బాధను, వేదను అనుభవించుచున్నటువంటి మా ప్రియులు నిశ్చయముగా మీ యొద్ద నుండి వారికి న్యాయం కలుగున నిరీక్షించి మీరిచ్చే మేలులు వారు పొందుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. నేడు దిన దీవెనలు మా ప్రియులకు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్. నేడు విన్న